బైబిల్ ఏమంటుందంటే ఆయన ముఖం వీళ్ళ ముఖం చూసి మీరు దేవుణ్ణి విసర్జించకండి, తిన్నగా దేవుని వాక్యాన్ని చూసి మీరు బలపరచబడాలి. పౌలు యొక్క పరిభాషలో మనం గమనించినట్లయితే మీరు దేవుని పత్రికలై ఉన్నారు. ఒక విశ్వాస జీవితంలో తాను పత్రిక ఉండాలి అనే సంగతి పూర్తిగా మరచిపోయి శామ్యూయల్ పిల్లల్ని చూసి అధైర్యపడి లోకులకి అందరికీ ఉన్నటువంటి రాజు మాకు కావాలి, మాకు ఆలోచన ఆ రాజు ద్వారా మేము వినాలి. దేవుడి మాటలు విన్నప్పుడు ఎంత దుఃఖపడ్డాడో ఒకసారి మీరు ఆలోచించండి. మీరు నా స్వాస్థ్యము, మీరు నా సొత్తు, మీరే నేను, నేనే మీరు, మీ పక్షంగా నేనున్నాను అని చెప్పిన దేవుడు ఎంత బాధపడి ఉంటాడో ఒకసారి మీరు